తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. తమ ఏడాది పాలనలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో తొలి సభను నిర్వహిస్తుంది. సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ తదితర అంశాలతో పాటు వరంగల్ నగర అభివృద్ధికి చేపట్టినటువంటి చర్యలు, రాష్ట్ర ప్రగతికి చేపట్టనున్నటువంటి పనులపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2:30 హన్మకొండ చేరుకోబోతున్నారు సీఎం. అక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని విజయోత్సవ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి మహిళలతో ముచ్చటిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. నగరంలో ఇటీవలే పూర్తయిన నయీం నగర్ బ్రిడ్జిని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మత్తు పదార్థాల నియంత్రణ ఠాణాను వర్చువల్గా ప్రారంభిస్తారు. అటు పర్యటనకు ముందే వరంగల్కు వరాలు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా 4,900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. దీంతో వరంగల్కు మహద్దశ పట్టనుంది. సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు 4,170 కోట్లు, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్లు, భద్రకాళి అమ్మవారి ఆలయ మాడవీధుల్లో చేపట్టిన పనులకు 10 కోట్లు విడుదల చేసింది. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవన నిర్మాణానికి 32 కోట్లు కేటాయించింది. వరంగల్, కాజీపేట, హన్మకొండతో పాటు సమీపంలోని 181 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్కు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భద్రకాళి చెరువును పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈరోజు వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే వరాలు జల్లు కురిపించారు. 4,962.47 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 4,170 కోట్లను ప్రకటించింది ప్రభుత్వం. అలాగే మునునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్లను ప్రకటించింది. ఏడాది పాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే చేయబోయేటటువంటి పనులపైన కూడా ఈరోజు మాట్లాడబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం, వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. వర్చువల్గా కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 4,962.47 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్ మహానగర పాలక సంస్థకు సంబంధించి కూడా మధ్యాహ్నం వరంగల్ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈరోజు డిసెంబర్ 7తో ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా